నామనికి వందనాలు. అయ్యగారికి వందనాలు. అందరికీ నా వందనాలు. నా పేరు షేబా అండి. నేను ఇక్కడికి వచ్చి 1 ఇయర్ అవుతుంది. నాకు చర్చి ఇక్కడ ఉందని కూడా ఎవరు చెప్పలేదు. మామూలుగా మేము కింద ఉన్నప్పుడు సిఎస్ఐకి వెళ్ళేదాన్ని. యాక్చువల్లీ నేను ఎంతో కన్నీరు కారిస్తే నాకు డ్యూటీ సిస్టమ్ వర్క్ చేస్తాను నేను. బాగా 2 ఇయర్స్ నుంచి బాగా హెవీగా వర్క్ చేసేదాన్ని. సండే కొన్ని ఇంకా అసలు పూర్తిగా సండే కూడా పెట్టేస్తున్నారు. ఒక్కరోజు చర్చికి వెళ్ళడానికి నేను నెలంతా కష్టపడిన ఒక్కరోజు చర్చికి వెళ్ళడానికి ఏది దేవా నువ్వు ఇచ్చిన వర్కే నాకు ఇది ఇంత నువ్వు ఇచ్చి మళ్ళీ నాకు కనీసం చర్చికి వెళ్ళడానికి కూడా లేదు. సాయంత్రం పూట ఎక్కడైనా ప్రేయర్ పెడతారా అని ఆదివారం పూట కూడా ఎత్తుక్కునే స్థితికి వచ్చాను నేను. ఏంటి నాకు అసలు ఈ ఉద్యోగం కావాలా వద్దా అనేసి నేను ప్రేయర్ చేసుకున్నాను. అసలు ఆదివారం చర్చికి వెళ్ళాలి అంటే అసలు నేను ఇంతకు ముందు సండే స్కూల్ టీచర్ గా చేశాను. కానీ ఇప్పుడు ఎంత దేవుని సన్నిధికి ఎంత దూరం అయిపోయానా అని ప్రార్థన చేసుకున్నాను. కానీ దేవుడు ఎందుకు అసలు మానేసే అన్న ఫీలింగ్ అనిపించింది నా మనసు కనిపించి నేను సరే దేవా ఈఎంఐలు కట్టుకోవాలి, డోక్రాలు కట్టాలి, కానీ మరి మానేస్తే ఎలా అనేసి అనుకొని అలాగే 2 మంత్స్ నుంచి వెళ్తున్నాను. కానీ ఇంకా 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది, 3rd ఇయర్కి వచ్చింది. ఇంకా అయినా కూడా నాకు కొంచెం కూడా దేవా ఏం చేయమంటావు అనేసి అంటే పూర్తిగా మానేసే అనే ఫీలింగ్ నాకు అనిపించి నేను మానేశాను. సడన్ గా చెప్పేసి నాకు హెల్త్ బాగోట్లేదు అని చెప్పేసి మానేశాను. కానీ మానేసిన వారం రోజులకే నాకు నిజంగానే హెల్త్ బాగాలేదు. కాళ్ళు బాగా వాచిపోయి అసలు మళ్ళీ 1 బై 1 డే అలా వెళ్తున్నా కానీ నాకు బాడీ అంతా నీరు వచ్చేసి వెంటనే సింటనియా హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ మా మామయ్య డాక్టర్ వెళ్తే అక్కడ అన్నారు, అమ్మా నీకు ఇంకా సిస్టమ్ వర్క్ పడదు, నువ్వు డ్యూటీకి వెళ్ళడానికి వీలు లేదు, అసలు ఇంకా చేస్తే నీకు అక్కడ బ్లడ్ క్లాట్ అయింది అని చెప్పారు. ఎన్ని స్కానింగ్లు చేయించుకున్నాను, మళ్ళీ ఖమ్మం హాస్పిటల్ కూడా చేశాను. నీకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అన్న పరిస్థితి నుంచి అసలు ఏంటి దేవా నాకు అసలు ఏం హెల్త్ బాగాలేదు, బ్లడ్ క్లాట్ అయింది అంటారు ఏంటి అనేసి ప్రేయర్ చేసుకున్నాను. నేను వచ్చి ఇక్కడ కింద కూర్చోడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. యాక్చువల్లీ నేను మొన్నటి వరకు కూడా నేను చర్చికి సరిగా రాలేదు. ఎందుకంటే నేను కింద కూర్చోడానికి బాగా ఇబ్బంది పడుతున్నాను. నాకు బాగా పెయిన్ వచ్చేస్తుంది చైర్ లో కూర్చోడానికి. దేవా నేను ఈ వయసులోనే చైర్ లో కూర్చోవాలి, నాకు 27 సంవత్సరాలు, కానీ నాకు పెళ్ళై 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ప్రెగ్నెన్సీ రాలేదు. గర్భఫలం కోసం ప్రేయర్ చేస్తున్నాను, కానీ నీ చిత్తం కాదేమో, నీ చిత్తమైనప్పుడే ఏదైనా ఇవ్వు అనుకున్నాను. సడన్ గా బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారు. ఎప్పుడైతే సిస్టర్ గారు వాళ్ళు ఇంటికి వచ్చారు నా దగ్గరికి మొన్న ఈవినింగ్ టైంలో ప్రేయర్ చేయడానికని వచ్చారు. నేను సడన్ గా చూసి ఏంటమ్మా ప్రార్థన అవసరాలు అన్నారు. నేను చెప్పాను, నాకు ఇక్కడ నేను డ్యూటీ కూడా మానేశానండి, 3 మంత్స్ నుంచి ఇంట్లోనే ఉంటున్నాను, నాకు ఇలా బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారు, దాని గురించి కొంచెం ప్రేయర్ చేయండి అన్నాను. ఏ రోజైతే నాకు ఆ రోజు మంగళవారం అనుకుంటా లాస్ట్ వీక్, ఆ రోజు నుంచి నాకు మళ్ళీ నేను వచ్చి నాకు ఇంకా ఏదో నా బాడీలో ఫ్రీ అయిపోయింది. తర్వాత నుంచి నేను వచ్చి కింద కూర్చుంటున్నాను, కనీసం నాకు ఇక్కడ పెయిన్ కూడా రావట్లేదు. అసలు ఇది నేను సాక్షిగా ఎలా అని ఎంత నాకు సాక్ష్యం చెప్పాలంటే షివరింగ్ వస్తుంది, భయం వేస్తుంది, కానీ నేను ఎప్పుడు సాక్ష్యం చెప్పను. అలాంటిది నాకు ఎంత భయం వేసి నేను ఈ 1 వీక్ చెప్దామా మళ్ళీ వద్దేమో చెప్దామా అనుకుంటా అలా వెనకడిగేస్తున్నాను. ఏంటి నైట్ వచ్చి అలా ఒక పావు గంట ప్రేయర్ చేశారు, 10 మినిట్స్ ప్రేయర్ చేశారు. తెల్లారి నేను వచ్చి కూర్చుంటే నాకు పెయిన్ అనిపించట్లేదు, కింద కూర్చోగలుగుతున్నాను. అలా కింద కూర్చోలేకనే నేను చర్చికి సరిగా రాలేదు కూడా, ఇంట్లో ఉండి కూడా సరిగా రాలేకపోతున్నాను. దేవుడి సాక్ష్యం అసలు నాకు నిజంగా నా జీవితంలో మేలు. మళ్ళీ నేను ఇంకా సిస్టర్ గారు వాళ్ళు ప్రేయర్ చేసిన తెల్లారి నేను చర్చికి వచ్చాను. నేను ఎప్పుడు కళ్ళు తెరిచి చూసినా కూడా నాకు ఎప్పుడు ఏమీ కనిపించలేదు. నేను అందరూ అంటా ఉంటారు అగ్ని కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, ఇది చేస్తున్నారు. ఏంటి దేవా నిజంగానే కనిపించిద్దా, నేను నాకెందుకు కనిపించదు, అలా నేను కూడా ప్రార్థన చేసుకునేదాన్ని. సడన్ గా నేను ఎందుకో కళ్ళు తెరిచి చూశాను, నాకు అయ్యగారు అంతా కనిపిస్తున్నారు కానీ ఓన్లీ చేతిలో మాత్రం అగ్ని ఇలా పొగలు కనిపిస్తుంది, మంట. నేను అనుకున్నాను ఏంది నాకే కనిపించిందా దేవా అనుకుని మళ్ళీ కళ్ళు నలుపుకొని మళ్ళీ చూశాను, మళ్ళీ నాకే కనిపించింది. ఆ చేతి హస్తంలోనే ఇలా ఉండి ప్రేయర్ చేస్తుంటే నాకు ఆ హస్తంలోనే కనిపించింది. నాకు ఇది 2వ వాగ్దానం అనుకుంటున్నాను నా జీవితంలో. ఫస్ట్ వాగ్దానం ఏంటంటే, నా డ్యూటీ కోసం నైట్ అంతా ప్రేయర్ చేస్తున్నాను, కన్నీరు కారుస్తా ప్రేయర్ చేస్తున్నాను. నువ్వు ఈ రోజు నాకు కనిపిస్తేనే నేను రేపటి రోజున అన్నం తింటాను, మాట్లాడతాను, ఇక నుంచి ఏదైనా నీ చేస్తానని ఆ రోజు నైట్ అంతా ఏడుస్తానే ప్రేయర్ చేశాను. అలా గోడ మీద, ఇంట్లో అప్పుడు కానూరులో ఉండేవాళ్ళం, గోడ మీద సిలువ గుర్తు ఇలా క్రాస్ గా కనిపించింది. నిజంగా నేనే లైట్లన్నీ ఆపేసాను, అసలు ఒక్క చిన్న ఏ లైట్ లేదు, చీకటి గదిలో కూర్చొని కన్నీటితో ఒక్కదాన్ని కూర్చొని నైట్ అంతా ప్రార్థన చేస్తుంటే 3:30 ఆ టైంలో నాకు సిలువ గుర్తు ఇలా క్రాస్ గా పెద్దగా కనిపించింది. దాదాపు 40 మినిట్స్ అది నాతోనే ఉంది.
సరే ఏమన్నా మాట్లాడొచ్చు కదా దేవా, నాతో మాట్లాడొచ్చు అనేసి నేను ఆ సిలువ గుర్తు నేను చేయబెట్టుకొని అంతే ప్రార్థన చేస్తున్నాను గోడ మీద. కానీ అది నాకు అంతసేపు 45 minutes ఉండి తర్వాత మళ్ళీ ఆ సిలువ గుర్తు ఏమైందో తెలియలేదు. అది నా మొదటి సాక్ష్యం. రెండో సాక్ష్యం ఏంటంటే అయ్యగారి చేతిలో నాకు ఈ దర్శనం సెకండ్ సాక్ష్యం. ఇది నేను రెండోసారి చూడటం. మూడో సాక్ష్యం నాకు అసలు నిజంగా ఎంఆర్ఐ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను నేను మళ్ళీ వెంటనే. ఏంటి దేవా నాకు ఇలా అనిపించిందని సింటనీకి వెళ్తే పక్కన లక్ష్మీ ఫౌండేషన్ డాక్టర్ గారు ఉన్నారు కదా, ఆమె బాగా ముసలి, ఆమె బాగా చూస్తారంట. మామయ్య అక్కడికి పంపించేసరికి ఆమె 3 స్కాన్లు చేశారు కానీ ఏమీ కనిపించట్లేదు. ఏంటమ్మా ఏం కనిపించట్లేదు, 3 స్కాన్లలో కూడా ఏం లేదు. సరే నీకు ఈ స్కాన్లన్నీ సరిపోవేమో, ఎంఆర్ఐ స్కాన్ రాస్తానని ఎంఆర్ఐ స్కాన్ రాశారు. నెక్స్ట్ వీక్ దానికి వెళ్ళాలనుకుంటున్నాను. అందరూ కలిసి నా కోసం ప్రార్థన చేయండి. ఈ రోజు మా హస్బెండ్ బర్త్డే జీవన్